దేవరా సినిమాని చూసి ఎంతో అద్భుతమైన కామెంట్స్ చేశారు నారా భువనేశ్వరి. దేవరా సినిమాని కుటుంబ సమేతంగా వెళ్లి చూశారు మరి నారా భువనేశ్వరి. సినిమా ఎక్సలెంట్ గా ఉందని, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఆర్ ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ని చూపించడానికి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ చెప్తున్నారు. సో దేవరా సినిమాని కుటుంబ సమేతంగా చూడడం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగున్నాయి, సెంటిమెంట్ కూడా ఎంతో బాగుంది. అంటే ముఖ్యంగా ఎటు చూసినా సరే ఎన్టీఆర్ తప్ప మనకి ఇంకొక ఆప్షన్ అంటూ కనిపించదు. ఆ రేంజ్ లో తారక్ మన మనసులో గుర్తుండిపోతారు. మొత్తానికి మా అల్లుడు ఆదరగొట్టేశాడు. దేవరా సినిమాతో మరోసారి ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో చూడొచ్చు. రత్నవేలు గారి ఫోటోగ్రఫీ కానీ లేకపోతే అనిరుద్ మ్యూజిక్ కానీ ఈ సినిమాకి మేజర్ అసెట్స్ గా అయితే చెప్పొచ్చు అంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని తనదైనటువంటి శైలిలో ఎమోషన్స్ తో మరి కొరటాలైతే చెప్పే ప్రయత్నం చేశారు. సో పాన్ ఇండియా ప్రేక్షకులకి చేరువైన ఎన్టీఆర్ తో ఒక డిఫరెంట్ స్థాయి సినిమాని అయితే ప్రేక్షకులకు అందించారు. సో మొత్తానికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే అసలు ఒక సముద్రంలో ఎగసే అలలాగా ఇంట్రడక్షన్ సీన్ కే అందరికీ ఎంతో ఆకట్టుకుందని, సో చాలా ఎంటర్టైనింగ్ గా ఈ రెండు క్యారెక్టర్స్ ని అంటే దేవర సినిమాలో డ్యూయల్ రోల్ ని చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టయితే అర్థమవుతోంది. సో మొత్తానికి దేవర సినిమాలో ఉన్న ఎర్ర సముద్రం కథ, దేవర భైరవ పాత్రలు, ఇక పోరాట ఘట్టాలు మనకు చాలా ఇంపార్టెన్స్ అయితే అందిస్తోంది. మరి దేవర అలాగే వర క్యారెక్టర్ లో ఎన్టీఆర్ అయితే ఒదిగిపోయారు. ఇక దేవర పాత్రలో అయితే ఆయన చూపించిన ఎమోషన్స్ సినిమాని అయితే భారీగా నిలబెడతాయంటూ చెప్పొచ్చు. ఇక భైరవ పాత్రలో సైఫ్ అలీ